కవిత మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు ద జూమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ. ఓకే ఓకే సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ సార్? మేడం వాయిస్ క్లియర్ మేడం. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఓకే, థ్యాంక్ యూ. జూమ్కి నాకు ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫస్ట్ లీడర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకు అంటే మనం వెస్టేజ్లోకి వచ్చినాము అంటేనే మనకు సక్సెస్లోకి అడుగు పెట్టాము కాబట్టి అందరం పక్కాగా సక్సెస్ అవుతాము. సో అందుకని చెప్పేసి నేను అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వచ్చేసి కవిత వెంకటరెడ్డి. నేను ఉండేది నల్గొండ. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ. చదువు ఎందుకు చదువుతాం? అందరం జాబులు రావాలని చెప్పేసి ఇంత కష్టపడి చదువుతాము. కానీ లాస్ట్కి మనకు వచ్చే జాబ్స్ సాటిస్ఫాక్షన్ ఉండే జాబ్స్ అయితే మనకి ఇక్కడ దొరకట్లేదు. సో నేను కూడా ప్రైవేట్ జాబ్ చేశాను. ఎంబీఏ చేస్తూ జాబ్ చేశాను, ఎంబీఏ అయిన తర్వాత జాబ్ చేశాను. కానీ ఎక్కడ నాకు సాటిస్ఫై అవ్వలేదు. నాకు అదృష్టం కొద్దీ ఏంటి అంటే వెస్టేజ్ అనేది పరిచయం అయింది. వెస్టేజ్ అనేది నాకు బిజినెస్ పర్పస్లో పరిచయం అవ్వలేదు. జస్ట్ నా ప్రొడక్ట్స్ ద్వారానే పరిచయం అయ్యింది. తర్వాత నేను ఎలా తెలుసుకున్నాను అనేది చెప్తున్నాను. నేను ఎంబీఏ చేస్తున్న టైంలో ఒక పార్ట్ టైంగా జాబ్ చేసేదాన్ని హైదరాబాద్లో. జాబ్ చేస్తున్నా స్టడీ చేస్తున్నాను. అక్కడ ఎంత కష్టం ఉంటుందో తెలుసు. జాబ్ అంటేనే రిస్క్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అయినప్పటికీ నేను చేసుకుంటూ స్టడీ చేశాను. నెక్స్ట్ ఎంబీఏ అయిపోయిన తర్వాత మ్యారేజ్ సెటిల్ అయింది. నేను నల్గొండలో కలెక్టర్ ఆఫీస్లో డిఆర్డీఏ ఆఫీస్లో వర్క్ చేశాను. అక్కడ ఏమైంది అంటే నాకు కన్సీవ్ అయిన తర్వాత ఒక 2 days లీవ్ ఇమ్మంటే లీవ్ ఇవ్వలేదు. లీవ్ ఇవ్వలేదన్న కారణంతో నేను జాబ్ అయితే రిజైన్ చేశాను. మనకి హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మా సార్ ఏమన్నారంటే, నీకు హెల్త్ ఇంపార్టెంట్, జాబ్ అవసరం లేదు, అక్కడ వచ్చే మన ఇన్కమ్తో ఏం ఇది ఇవ్వదు అని చెప్పేసి చెప్పారు. నేను జాబ్ కంప్లీట్గా మానేశాను. మానేసిన తర్వాత ఇద్దరు చిన్న పిల్లలతో నేను జాబ్ అంటే నాకు చేయాలన్న కోరిక ఉంది. ఏంటంటే మనం స్టడీ చేసిందే జాబ్ కోసం కదా, చేయాలన్న కోరిక ఉంది. చేయడానికైతే కుదరట్లేదు, పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి జాబ్ మానేశాను. కానీ బయట ఎలా ఉంటుంది, మనం జాబ్ చేయకపోతే నాతోటి ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తున్నారు, నేను మాత్రం జాబ్ చేయట్లేదు. ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా చదివాబు జాబ్ చేయట్లేదు. కానీ మనకు జాబ్ అంటే ఎలా ఉంటుంది, మనకు టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ వెళ్ళాలి, ఈవినింగ్ వరకు ఉండాలి అంటే మనకు ఫీవర్ వచ్చినా పిల్లలకు ఫీవర్ వచ్చినా మనకెక్కడ లీవ్ అయితే ఇవ్వరు. అది దృష్టిలో పెట్టుకొని నేను జాబ్కి వెళ్ళలేదు. కానీ చేయాలన్న ఆశ ఉంది. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి? నాకు జాబ్కి వెళ్ళే అవకాశం లేదు పిల్లలతో. కాబట్టి బిజినెస్ చేద్దాము అనుకున్నాను. బిజినెస్ చేద్దాము అంటే మనం పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెడితే మనకి లాభం వస్తుందా నష్టం వస్తుందా మనమైతే ముందు గెస్ చేయలేము. అలా అని చెప్పేసి నేను ముందుకు వెళ్ళలేదు. పెట్టుబడి పెట్టకుండా ఏమి బిజినెస్ పెట్టకుండా ఇలా ఉంటేనన్నా ఏం ఖర్చు పెట్టకుండా ఉంటాను. అదే పెట్టుబడి పెడితే నేను ఏమన్నా నష్టపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం కదా అని చెప్పేసి ఖాళీగా ఉన్నాను. కానీ ఊరుకోబుద్ది అవ్వట్లేదు ఇంట్లో. నా ఫ్రెండ్స్ అందరూ 1,50,000 అట్లా శాలరీ తీసుకుంటున్నారు, జాబ్స్ చేస్తున్నారు. వాళ్ళకి అవకాశం ఉంది, చేస్తున్నారు. నాకు అవకాశం లేదు. కానీ గిల్టీ ఫీలింగ్తో ఉన్నాను. ఎలా చేయాలి? ఏమైనా టైలరింగ్ చేద్దామా అంటే మనకు అది ఎంత చేసిన టైలరింగ్ ఒక 5-10,000 వరకు అయితే వస్తాయి. అంతకు మించి అయితే సంపాదించలేమని అయితే ఉంది. ఏం చేయాలనుకుంటున్న టైంలో నాకు అదృష్టం కొద్దీ మా కజిన్ సిస్టర్ ద్వారా నాకు కాల్ చేసింది. తను ఏదున్నా నాతో షేర్ చేసుకుంటుంది. ఇట్లా వెస్టేజ్ ఉందిరా, ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇట్లా ఐడి తీసుకో అని చెప్పింది. జస్ట్ అక్క చెప్పింది. ఏంటి అంటే చెప్పింది కదా, అమౌంట్ ఏం లేదు, ఐడినే కదా అని చెప్పేసి ఆధార్ కార్డ్ పంపించాను. ఐడి క్రియేట్ చేశారు, ప్రొడక్ట్స్ తెచ్చుకోమన్నారు. ప్రొడక్ట్స్ తెచ్చుకుంటూ పాటు కొంచెం ఇట్లా చెప్పారు, ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే నేనైతే ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయలేను, నాకు మొహమాటం, నేను ఎవరికి చెప్పను, నా వల్ల కాదు, నేను ప్రొడక్ట్ వాడుకోమంటే వాడుకుంటాను అని చెప్పాను. ఇంకొకటి ఏంటంటే నేను ఎందుకు కనెక్ట్ అయ్యాను, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే బాగా ఇష్టం మాకు. మామూలుగా అయినా బయట ఫుడ్ తినొద్దు, పిల్లలకు పెట్టొద్దు, మనం ఇంట్లో జాగ్రత్తగా ఉండాలనే ఆలోచనతో ఉండేవాళ్ళం.
ఆ ప్రొడక్ట్స్ కోసమనే నేను కనెక్ట్ అయ్యాను. ఐడీ తీసుకున్నాను. లీడర్స్ ఇక్కడ ఒకటేంటంటే, ఇప్పుడు మనందరికీ కూడా అప్లైనర్స్ ఉన్నారు. అప్లైనర్స్ చెప్తారు, చెప్పడం కాదు. మనల్ని బతిమిలాడతారు. ఐడీ ఇచ్చిన దగ్గర నుంచి, హోమ్ మీటింగ్ ఇచ్చిన దగ్గర నుంచి, ప్రొడక్ట్స్ తెచ్చుకునే వరకు, మీటింగ్స్‌కొచ్చే వరకు చెప్తూనే ఉంటారు, బతిమిలాడుతూనే ఉంటారు. ఇక్కడ నాకు మా సిస్టర్ జస్ట్ ఐడీ ఇచ్చి ప్రొడక్ట్స్ తెచ్చుకోనింది. తనుండేది సిటీలో, నేనుండేది నల్గొండలో. ఆమెకి స్టోర్ ఎక్కడుందో తనకి గూడా తెలీదు. తను కూడా సిస్టమ్‌లో ఏం లేదు. జస్ట్ ప్రొడక్ట్స్ వాడుకుంటుంది. నేను స్టోర్ దగ్గరికి వెళ్ళాను. ప్రొడక్ట్స్ ఇమ్మని చెప్పాను. అక్కడేంటి మనకి మామూలు కిరాణా షాప్‌లో మన రెగ్యులర్ తీసుకునే ప్రొడక్ట్స్ నేమ్స్ ఉండవు గదా! అక్కడికెళ్ళిన తర్వాత ప్రొడక్ట్ నేమ్ చెప్పమన్నారు. ప్రొడక్ట్ నేమ్ తెలీదు. తనకి కాల్ జేయాలి. అప్పటి వరకు క్యూ లైన్ చాలా ఉంది స్టోర్‌లో. ఇంత క్యూ ఉంది. మనకవసరమా ఇది ఇంత వెయిట్ చేయాలా అని జెప్పేసి అనిపిచ్చింది. నాకు తెలిసినయి ఏంటి మనకు రెగ్యులర్‌గా వాడుకునేది వంట నూనె, టీ పొడి ఇలాంటివి వాడతాం గదా! వాటి వరకు తీసుకొనొచ్చాను నేమ్స్ తెలీక. నాకక్కడ నచ్చిందేంటి అంటే, ప్రొడక్ట్ తీసుకోగానే బిల్ పైన మనకి డిస్కౌంటొచ్చింది. ఆ డిస్కౌంటు ఇదేంటి మనకెక్కడ లేని డిస్కౌంట్ మనకొచ్చిందని ఒకటి నచ్చింది. ఫ్రీ ప్రొడక్ట్ రావడం నచ్చింది. ఈ 2 నచ్చి నేను ప్రొడక్ట్స్ తీసుకొచ్చాను. యూజ్ చేస్తుంటే నాకు ఆయిల్ బాగా నచ్చింది. ఆయిల్ ఎలా అంటే బయట ఆయిల్‌కి మనకి అందరు లీడర్స్ చెప్తారు. మళ్ళీ నేను అది చెప్పక్కర్లేదు. లీడర్స్‌కి ఆయిల్ నాకు తేడా కనిపించింది. నేను నెలకి 4 లీటర్లు వాడేది. నాకిక్కడ 2 లీటర్స్ ఆయిల్ సరిపోతుంది గదా! అని చెప్పేసి ఒకటి నచ్చింది. నెక్స్ట్ 1 మంత్ తర్వాత నాకు ఫ్రీ ప్రొడక్ట్ రావడం నచ్చింది. సారీ, రిటర్న్ క్యాష్ రావడం నచ్చింది. ఇదేంటి 3 రకాల మన ఇన్‌కమ్ లాభం ఇట్లొచ్చింది. మనకు బయట కిరాణంలో తీసుకుంటే ఎక్కడ ఇలాంటి లాభాలు లేవు గదా! ఇదేదో బావుంది అనుకున్న టైంలో ఒక 4 మంత్స్ తీసుకుంటే ఫ్రీ ప్రొడక్ట్ వస్తుందన్న తెలిసి అదొక ప్లాన్ చేశాను. నాకట్లా ఫ్రీ ప్రొడక్ట్ 2500 రావడం అదొకటి బాగా అనిపిచ్చింది. కాకపోతే బిజినెస్ అనేది నాకెవరు చెప్పలేదు లీడర్స్. ఇక్కడ నాగర్ కర్నూల్ నుంచి మా సిస్టర్ దగ్గర నంబర్ తీసుకొని నా దగ్గరికి ఒక మేడమొచ్చారు. అలివేలు మేడం అని జెప్పేసి. అలివేలు మేడం నా దగ్గరికి నంబర్ తీసుకొని వచ్చి, "మేడం నలుగురిని కూర్చోబెట్టండి. హోమ్ మీటింగ్ ఇస్తాను" అన్నారు. సరే మేడం రండి అని చెప్పాను. మేడం వచ్చారు. నేను వెయిట్ చేస్తున్నాను కింద. ఆటోలో దిగి "మేడం ఎవరు? కవిత మేడం మీరేనా?" అంటే "యెస్ మేడం నేనే" అని చెప్పాను. ఆ మేడం వచ్చి "మేడం మీరేనా అలివేలు మేడం" అంటే నేనే అన్నారు. ఇక లీడర్స్ ఎవరేమనుకోవద్దు. నేను మేడము అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేసింది వేరే లెవెల్‌లో. మేడం అంటే ఈ రేంజ్‌లో ఉంటారు అనుకున్నాను. తనొచ్చిన తర్వాత నార్మల్ పర్సన్. తను చూస్తే మామూలుగా మన పొలం పని చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారో తప్పు కాదు. కాకపోతే నేనట్లా ఫీలయ్యాను. తను చూస్తే అలా అనిపిచ్చింది. పైనకే తీసుకొచ్చాను. నేను కూర్చోబెట్టిన వాళ్ళందరూ ప్రొఫెషనల్ వాళ్ళు. తనని చూస్తే అలా ఉంది. ఈమె వచ్చి నాకేం చెప్తుంది ప్లాను. నేను వీళ్ళని ఎలా మేనేజ్ చేయాలని ఒక టెన్షన్‌తో ఉన్నాను. ఆమె చెప్పే ప్లాన్ అసలు నేను వినిపించుకోలేదు. నాకు టెన్షన్ అవుతుంది. కూర్చొని తన ప్లాన్ అంతా చెప్పింది. ఇలా ప్రొడక్ట్స్ ఇప్పించాను. ప్రతి ఒక్కరికి రిజల్ట్ వచ్చింది. మా అమ్మకి కూడా రిజల్ట్ వచ్చిందని చెప్పింది. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో వెళ్తూ అప్పటి వరకు ఓకే విన్నాను. వెళ్తూ తనేమనిందంటే నాకు 1,00,000 సాలరీ అని చెప్పింది. అప్పటి వరకే నేను తనతో డౌట్‌గా ఉన్నాను. 1,00,000 సాలరీ అంటే నాకు నమ్మబుద్ధి అవ్వలేదు లీడర్స్ ఇక్కడ. ఎందుకు అంటే తను చూస్తే అలా ఉంది. ఈమెకి 1,00,000 రావడం ఏంది? మనం ఇంత స్టడీ చేస్తేనే బయటికెళ్తే 20,000 ఎవరిచ్చేవాళ్ళు లేరు. 1,00,000 ఎలా వస్తుంది అనుకున్నా. ఓకే. పర్సన్ అలా ఉందేమో, కానీ స్టడీ చేసిందేమో అనుకున్నాను. మేడం మీ స్టడీ ఎంత అని అడిగాను. మేడం ఏమన్నారు? నాకు స్టడీ లేదు మేడం వేలిముద్ర అని చెప్పింది. ఇంకా డౌట్ వస్తది కదా! మేడంకి స్టడీ లేదు. 1,00,000 ఇన్‌కమ్ వస్తుందంటే ఎలా నమ్మాలి? ఈమొచ్చి నాకేదో చెవులు పూలు పెడుతుంది అనుకున్నాను. ఆ మేడం వెళ్ళిపోయిన తర్వాత నాకొకటే డౌట్. ఇక్కడ ఎలా తెలుసుకోవాలి నాకు ఇది? ఎవరు చెప్తారు నాకు? ఇది క్లారిటీ. అమౌంట్ ఉంది అంటున్నారు. ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మంచిది అంటున్నారు. బిజినెస్ చేయొచ్చు అని చెప్తున్నారు. నాకు క్లారిటీ ఎలా రావాలి? నాకొకటే మా అక్క చేసింది బెనిఫిట్ ఏంటంటే నాకు మన గ్రూప్స్ ఉంటాయి గదా! గ్రూప్స్‌లో నంబర్ యాడ్ చేసింది. ఎవ్రీడే జూమ్ వస్తుంది గదా మనకి. జూమ్ యాడ్ చేసింది. కానీ తనే జూమ్ వినదు. నాకు జూమ్ వినమని చెప్పలేదు. తనే ఎళ్ళిన తర్వాత అలివేలు మేడం ఎళ్ళిన తర్వాత నాకొకటే. నాకు క్లారిటీ ఇవ్వాలంటే జూమ్ ఒకటే నాకు ఆప్షన్ అని జెప్పేసి మేడం వెళ్ళిన నెక్స్ట్ డేనే 5:00కి జూమ్ అయితే 4:30కి అలారం పెట్టుకున్నాను. 4:30కి అలారం పెట్టుకొని ఎప్పుడు 5 అవుతుందా అని వెయిట్ చేస్తూ 5కి జూమ్ జాయిన్ అయ్యాను. లీడర్స్ ఇక్కడ మార్నింగ్ జూమ్ వినమంటే ఎంతమంది లీడర్స్ కాల్స్ చేయాలి. అప్లైనర్స్ కాల్స్ చేయాలి. ఎన్ని రోజులో మన కాల్స్ చేస్తే గాని అలవాటవ్వదు. అలా అలవాటైన లీడర్స్ కూడా జూమ్‌కి జాయిన్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. మనం ఇంకొకటి లీడర్స్ మనం డీఎల్‌సీపీకి పెద్ద పెద్ద మీటింగ్స్‌కెళ్ళాలంటే బయటికెళ్ళడం కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు. అన్ని సార్లు కుదరకపోయుండొచ్చు. జూమ్ అనేది ఇంట్లోనే ఉండి మనం పని చేస్తూ కూడా వినొచ్చు కాబట్టికి జూమ్ మిస్ అవ్వడం వల్ల మనమే చాలా మిస్ అవుతాం సబ్జెక్ట్ అనేది ఏదైనా కూడా. ఇక్కడ ఖర్చయ్యేది కాదు, టైం వేస్ట్ అయ్యేది కాదు కాబట్టి హ్యాపీగా జూమ్ వినొచ్చు లీడర్స్. అయితే నేను అలా జూమ్ 5:00కి జాయిన్ అయ్యాను. ఒక 2, 3 డేస్ తర్వాత
జూమ్‌లో చెప్తున్నారు. ఇక్కడ మన్నెగూడలో మీటింగ్ ఉంది రండి లీడర్స్ అని. ఒకటి నేను హ్యాండ్ రైజ్ చేసి అడిగాను. మేడం మీటింగ్ ఎక్కడ అని. మన్నెగూడ అని చెప్పారు. మన్నెగూడ నేను 6:30కి జూమ్ అయిపోయింది. మన్నెగూడలో 10:00 మీటింగ్. నేను ఇక్కడి నుంచి జర్నీ అక్కడ 2½ అవర్స్ పడుతుంది. నేను అక్కడ మీటింగ్‌కెళ్ళాలి. ఒకటి 6:30 అయిపోగానే మా సార్‌ని అడిగాను. సార్ ఇట్లా నేను మీటింగ్‌కెళ్దాం అనుకుంటున్నాను తెలుసుకోవడానికంటే ఓకే వెళ్ళమన్నారు. పిల్లల్ని రెడీ చేసుకొని మా ఫ్రెండ్‌కి కాల్ చేసి తనని రమ్మంటే ఓకే వస్తా అని చెప్పేసి ఇద్దరం వెళ్ళాము. హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో దిగాం. దిగిన తర్వాత అక్కడ మనకు తెలీదు మన్నెగూడ తెలీదు ఎక్కడో. ఎక్కడికెళ్ళాలి? మన అదృష్టం ఏంటంటే మనం ఎక్కడికెళ్ళినా హ్యాపీగెళ్ళొచ్చు. ఏంటంటే డ్రెస్ కోడ్ కనిపించింది. అప్పటి వరకు నేను గ్రూప్‌లో చూస్తున్నాను గదా! డ్రెస్ కోడ్ కనిపించింది. హమ్మయ్య! అనుకున్నాం. ఆ డ్రెస్ కోడ్‌తో వాళ్ళతో ఎనకాల ఎళ్ళిపోయాం. మన్నెగూడలో దిగాం. మీటింగ్ హాల్‌కి రూ. 100 టికెట్. అప్పటికి అలవేలు మేడం కాల్ చేసి టికెట్స్ తీసి పెట్టారు. లోపలికెళ్ళిపోయాం. లోపలికెళ్ళిన తర్వాత మీటింగ్ హాల్ చూస్తే 5000 మెంబర్స్‌తో సైదులు సార్ మీటింగు. చాలా వేరే లెవెల్‌లో ఉంది మీటింగ్. మీటింగ్ స్టార్ట్ అయింది. మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత స్టేజ్ పైనకి మనకిక్కడ డీఎల్‌సీపీ వీటిలో 10, 20 వేలతో మాట్లాడతారు గదా! అక్కడ 1,00,000 ఉంటేనే మనకి స్టేజీ పైన ఎలో ఉంటుంది గదా! 1,00,000 లీడర్స్ పైనుంచి అందరూ గూడా లీడర్స్ 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000 లాక్సే చెప్తున్నారు స్టేజ్ పైన. లాక్స్ తర్వాత ఆ రోజు 17 కార్లు లాంచింగ్ అవుతున్నాయి. ఆ రోజు కార్ లాంచింగ్ గూడా వీడియో చూపిచ్చారు. అంతా అయిన తర్వాత అక్కడ మాట్లాడే లీడర్స్ కూడా స్టడీ లీడర్స్ ఉన్నారు. స్టడీ చేసిన వాళ్ళు టీచర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్‌మెంట్ ఉన్నారు. నార్మల్‌గా నేను ఇట్లా కూలి పని చేసుకునే వాళ్ళము, ఇట్లా బర్ల దగ్గరికి వెళ్ళాము. మాకు 1,00,000 వస్తుంది, కార్ వస్తుందని చెప్తున్నారు. అంతా మీటింగ్ అయిన తర్వాత బయటికెళ్ళి వస్తుంటే గూడా చూస్తే పర్సన్స్ అంతా నార్మల్‌గా కనిపిస్తున్నారు. జనాలు చూస్తే ఇలా ఉన్నారు. 1,00,000, 2,00,000 అంటున్నారు. సరే చదువుకున్న వాళ్ళకంటే వచ్చింది నమ్మొచ్చు. చదువు రాని వాళ్ళకి ఎట్లా ఇన్‌కమ్ వస్తుంది? ఇదంతా కాదు. ఏదో ఇక్కడ షోప్‌టాప్ చేస్తున్నారు. అమౌంట్ పెట్టి ఇట్లా రాజకీయ మీటింగ్ లాగా చేస్తున్నారేమో అన్న ఆలోచన అంటే మనకు తెలీదు. ఆ సిస్టమ్‌లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అన్నీ తీసుకోగలుగుతున్నాం. బయటున్నప్పుడు అన్ని అలాంటి ఆలోచనలే వస్తాయి గదా! అనిపిచ్చి మా ఫ్రెండ్ నేను ఒకటే అనుకున్నాం. మనకిది సూట్ అవ్వదు. మనం రాలేము. మన వల్ల కాదు అనుకున్నాము. 3:00 అయింది. ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏది లేదు. బయటకొచ్చి ఫుడ్ తిని మళ్ళీ బస్ ఎక్కి నల్గొండకొచ్చాము. కానీ డౌటుంది. క్లారిటీ గావాలి. ఇంకా నిద్ర పట్టట్లేదు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలని యూట్యూబ్. నెక్స్ట్ మన ఆప్షన్ యూట్యూబ్. యూట్యూబ్ జాయిన్ అయ్యాము. యూట్యూబ్‌లో ప్రతి ఒక్క లింక్ వెస్టేజ్ అని కొడితే ప్రతి ఒక్క సక్సెస్ లీడర్స్ జూమ్‌లో లింక్స్ వచ్చాయి. చూసాము. అక్కడ సమతా మేడం, పావని మేడం వాళ్ళ సిస్టర్ సమతా మేడం సయాటికా ప్రాబ్లమ్ గురించి నాకు వీడియో దొరికింది. ఆ మేడం రిజల్ట్ చెప్పారు. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మనకి మన గ్రేట్ మహా గురూజీ సుభేష్ శెట్టి గారి మాకు లింక్ అనేది మా అకౌంట్‌లో పడింది. అది మా సార్ ఓపెన్ చేశారు. నైట్ తిని పడుకునే ముందు 9:30 ఆ టైంలో గురువుగారి లింక్ కనిపించింది. అక్కడ ఒకటే లీడర్స్. అక్కడ కనిపించింది ఏందంటే 1,50,000 ఇన్‌కమ్ తీసుకునే సార్ వెస్టేజ్‌లోకి జాయిన్ అయ్యారు. వెస్టేజ్‌కొచ్చినప్పుడు ఇక్కడి నుంచి జీరో ఇన్‌కమ్ ఉంటుంది అని చెప్పేసి మనకు థంబ్‌నెయిల్ కనిపించింది. అదేంటి 1,50,000 ఇన్‌కమ్ వస్తున్నప్పుడు బానే ఉంది గదా! బయట. ఎందుకు ఇక్కడికొచ్చారు? ఇది తెలుసుకోవాలి అని జెప్పేసి లింక్ ఓపెన్ చేస్తే గురువు గారిది చాలా 1 అవర్, 2 అవర్స్ అలా ఉంది. అలానే చూస్తున్నా. అలా చూస్తూ నైట్ 2:00 వరకు గురువు గారివి లింక్స్ ఓపెన్ చేస్తూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. నాకు 2 అయిన తర్వాత గూడా నాకు నిద్ర పట్టలేదు లీడర్స్ నిజంగా. ఎలా అంటే ఏంటి ఇంత బావుందా సిస్టమ్ మనకి ఇన్ని రోజులు తెలియలేదు. ఇంత మిస్ అవుతున్నామా? ఇంకా క్లారిటీ రావాలంటే ఇంకెవరిస్తారు? అని జెప్పేసి అనుకుంటున్న టైంలో ఒక 2 డేస్, 3 డేస్ తర్వాత మహా గురూజీ మీటింగ్ మనకి మంచిర్యాలలో వచ్చింది. మంచిర్యాలలో వచ్చిందని చెప్పేసి అప్పటికి నాకు పావని మేడం పరిచయం లేరు. నాకిక్కడ అప్లైనర్స్ ఎవరు లేరు లీడర్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి. నాకిక్కడ అప్లైనర్స్ ఎవరు లేరు. మా సిస్టర్ ఐడీ ఇచ్చి వదిలేసిందంతే. అల్వేలు మేడం వచ్చిన తర్వాత ఆమె ఎక్కడ ఉంటది, నేనెక్కడ ఉంటా. మన్నెగూడ ఎళ్ళిన తర్వాత మా టాప్ అప్లైనర్ పావని మేడం మా నంబర్ తీసుకొని కాంటాక్ట్‌లో ఉన్నారు. సుబ్బయ్య శెట్టి గురువు గారి మీటింగ్ ఉంది. ఇలా రండి అని చెప్పారు. మంచిర్యాల నేను పేరు కూడా వినలేదు ఎక్కడ లీడర్స్. వినలేదు మేడం మీటింగ్‌కి రమ్మంటుంది. ఎలా రావాలి మేడం అంటే భువనగిరికొచ్చి మీరు ఇట్లా రావచ్చు అని చెప్పారు. నల్గొండ నుంచి భువనగిరికొచ్చి అక్కడి నుంచి రండి అన్నారు. మేడం వాళ్ళంతా సికింద్రాబాద్ నుంచి వస్తారు. నేనొక్కదాన్నే సింగిల్ ఇక్కడి నుంచి. నేనెలా రావాలో నాకు తెలీదు. మేడంకి కాల్ చేస్తే, "ఏం కాదురా నువ్వు భువనగిరికి రా. అక్కడి నుంచి మనం అందరం ఒకటే కలిసెళ్దాము. మేము ఆ ట్రైన్‌కొస్తాం" అని చెప్పారు. సరే మేడం అని చెప్పాను. నేను ఒక్కదాన్నే ఉన్నా అని చెప్పేసి నేను ఆ రోజు హోమ్ మీటింగ్ కూర్చోబెట్టిన లీడర్స్‌ని అడిగాను. ఎవరు రానన్నారు. నాతో పాటు మన్నెగూడకొచ్చిన మా ఫ్రెండ్ ఒకతి "నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావు కదా! నీ కోసం వస్తా" అని చెప్పేసి తను వస్తానంది. ఈవినింగ్ రెడీ అయ్యాము. 11కి ట్రైను భువనగిరిలో. నేను 8:00కి ఇక్కడ రెడీ అయ్యాము. 8కి బస్ స్టాప్‌కెళ్ళాము. మా సారు వాళ్ళ సార్ తీసుకెళ్లారు. 8:00కి బస్ స్టాండ్‌కెళ్ళాము. అక్కడికెళ్ళిన తర్వాత లీడర్స్ ఏమైంది బస్ జస్ట్ ఎళ్ళిపోయింది.
8:30 ఆ టైంలో 8:30 అయింది. బస్ వెళ్ళిపోయింది. అక్కడ డిపోలో ఏం చెప్పారు అంటే, ఇక్కడ బస్సులు లేవమ్మా ఇంకా 9:30, 10కి వస్తాయి. అదే లాస్ట్ బస్ అని చెప్పారు. 10కి బస్సు మేము ఇక్కడ భువనగిరిలో ఎక్కితే అక్కడికి వెళ్ళే వరకు ట్రైన్ టైం అయిపోతుంది. ట్రైన్ వెళ్ళిపోతుంది. ఎలా అని చెప్పేసి బస్సుని ఇది క్యాచ్ చేయొచ్చు. ఇప్పుడే వెళ్ళింది కదా అని చెప్పేసి ఒక 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ జర్నీ చేస్తూనే వెళ్ళాము. బస్ ఎక్కడ మనకు దొరకలేదు. అట్లా అని చెప్పేసి ఒక 15 కిలోమీటర్స్ వరకు ఇక్కడ గ్రేట్‌గా మేము ఇందులో సక్సెస్ అవుతున్నామంటే దీని వెనుక మా సార్ వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లనే. మా సార్ వాళ్ళు ఏం చేశారంటే, సరే ఇంకా కొంచెం ముందుకెళ్తే దొరుకుతుందేమో అని చెప్పేసి 15 కిలోమీటర్స్ వరకైతే ఎళ్తూనే ఉన్నాం స్పీడ్‌గా. ఎళ్ళిన తర్వాత బస్ అక్కడ ఆపేసి మమ్మల్ని ఎక్కిచ్చారు. బస్ ఎక్కిన తర్వాత డ్రైవర్ తిట్టారు, కండక్టర్ తిట్టారు. ఎంతసేపు బస్ ఆపారని చెప్పేసి. అక్కడ స్టార్ట్ అయింది మా తిట్లు. బస్ ఎక్కాము, ఎళ్ళాము, భువనగిరిలో దిగాము లీడర్స్. దిగిన తర్వాత భువనగిరి రైల్వే స్టేషన్ చూస్తే, ఇక్కడ మనకు నల్గొండ ఇట్లా పెద్ద స్టేషన్ ఉంటదేమో అనుకున్నాము. అక్కడికెళ్ళిన తర్వాత చిన్న స్టేషన్, అక్కడ ఎవరు కూడా లేరు. అప్పటికి 9:30, 10 అవుతుంది. అక్కడ కూర్చున్నాం. ఒక 3, 4 మెంబర్స్ కనిపిస్తున్నారు. మాకు భయం స్టార్ట్ అయింది. భయంతో ఉన్నాము. ఆహ్, కూర్చున్నాం అంతే. ట్రైన్‌కి కాల్ చేస్తే పవన్ మేడం వాళ్ళకి ఎక్కే ట్రైన్ అనేది ఫుల్ ఉన్నారు జనాలు. మేము ఎక్కలేము. మేము రేపు మార్నింగ్ వస్తాము అని చెప్పారు. సరే ఎట్లా మేము ఎలా ఎక్కాలి? మేము ఎలా అంటే మీరు ఉండండిరా అక్కడ అన్నారు. సరే ఉంటే వాళ్ళొచ్చే ట్రైన్‌కి ఎక్కుదాము అంటే అక్కడ ఉండనీయము అని చెప్పారు. స్టేషన్‌లో మిమ్మల్ని ఇక్కడ ఉండనీయమండి. కుదరదు 12 దాటితే ఉండొద్దు అని చెప్పారు. ఆహ్, ఎలా భయమేస్తుంది. వాళ్ళు ఆ ట్రైన్‌కి ఎక్కలేదు. మేము ఇక్కడ ఉండలేము. అక్కడ ఎవరు మాకు తెలీదు. పరిస్థితి ఏంటి అనుకునే టైంలో అక్కడ ఏదైతే అదయింది. 11:00కి ట్రైన్ ఎక్కుదామని డిసైడ్ అయ్యాం. కానీ అక్కడ ఎవ్వరు లేక భయమేస్తుంది. పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని, సార్ మాకు కొంచెం ఇక్కడ సపోర్ట్‌గా ఉండండి. ట్రైన్ వచ్చేంత వరకు ఇక్కడ ఎవ్వరు లేరు అని చెప్పేస్తే వాళ్ళు మాతో ఉన్నారు. ట్రైనొచ్చింది. ట్రైనొచ్చిన తర్వాత అసలు కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. అలాంటి టైంలో మాకు ఒక సార్ ఎవరో తెలీదు గానీ, వాళ్ళని కూడా మర్చిపోలేము. సార్ ఏంటంటే, "మీరు జనరల్‌లో ఎక్కలేరు. రిజర్వేషన్ ఎక్కండి" అని చెప్తే, వాళ్ళతో పాటు ఎక్కాము. ఎక్కిన తర్వాత మనకి చెకింగ్‌కొస్తారు గదా! చెకింగ్‌కొచ్చి టికెట్ జూసారు. టికెట్ జూసిన తర్వాత, "మీరెందుకు ఇది ఎక్కారు? మీరిది కాదు గదా! జనరల్‌లోకెళ్ళాలి" అంటే, మేము మిస్టేక్‌లో ఎక్కామని జెప్పాము. దిగిపోమన్నారు. ఒక 2, 3 స్టేషన్ వరకు గూడా అలానే వచ్చారు. ఆయన తిట్టాడు. ఇంకొకతనొచ్చాడు చెకింగ్‌కి అతను తిట్టాడు. లైఫ్‌లో లీడర్స్ నేను మర్చిపోలేనిది. నాకిక్కడ ఏంటి అంటే నాకు ఎస్‌హెచ్‌జి అనేది అత్యవసరం, అవసరమని కాదు. నాకు అన్ని విధాలుగా సారు నాకు తెచ్చి పెడతారు. కూర్చుంటే అన్ని విధాలుగా చూసుకుంటారు. ఆస్తి-పాస్తి అంతా బానే ఉంది. కానీ ఏంటంటే నాకు సిస్టమ్ బావుంది. చదువుకున్నా. నేనేదో ఒకటి చేయాలన్న దాంతో మాత్రమే నేను వెస్టేజ్‌లోకొచ్చాను. నిజంగా నాకు ఆ రోజు చాలా ఏడుపొచ్చింది. ఎందుకు నేను ఇక్కడికొచ్చాను? ఇలా ఎందుకు డిసైడ్ అయ్యాను చేస్తాను అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ మంచిర్యాలకి వెళ్ళాము. మంచిర్యాలకెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్‌లో దిగాక మనకు లీడర్స్ ఎవరు లేరు. పలానా ప్లేస్‌కెళ్ళమంటే ఆటో తీసుకొని వెళ్ళాము. అక్కడ ఓపెన్ లేదు. చాలా స్టోరీ ఉంది. అది నెక్స్ట్ నేను బాగా సక్సెస్ అయిన తర్వాత నేను చెప్తాను లీడర్స్ అది. అలా రిస్క్ చేసుకొని నేను మంచిర్యాలకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత గురువుగారి మీటింగ్ స్టార్ట్ అయింది. మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత 1 అవర్, 2 అవర్స్ మీటింగ్ అవుతూ ఉంటే నిజంగా లీడర్స్ నేనిక్కడ పడ్డ కష్టమంతా మర్చిపోయాను. అక్కడ గురువుగారు చెప్పే మాటలు అలా ఉన్నాయి. ఓకే. నేనింత రిస్క్ తీసుకున్నా గాని మంచి డెసిషన్ తీసుకున్నాను. ఓకే. చెయ్యొచ్చు బిజినెస్ అని జెప్పేసి నాకక్కడ అర్థమైంది. నెక్స్ట్ మంచిర్యాల నుంచి వచ్చిన తర్వాత నాకు ఏ రోజు ఏ అప్లైనరు మీటింగ్‌కెళ్ళమని కాల్ చేయలేదు లీడర్స్. ఎక్కడ ఉంటే అక్కడ పోస్టర్ కనిపించింది ఆలస్యం. నేను మార్నింగే రెడీ అయ్యి నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, నకరికల్, హైదరాబాద్, గుంటూరు గూడా అప్లైనర్స్ రాకపోయినా 4 మెంబర్స్ తీసుకొని గుంటూరు మీటింగ్‌కెళ్ళాను. కోటప్పకొండ మీటింగ్‌కి ప్రతి మీటింగ్ కోటప్పకొండకు అటెండ్ అయ్యాము. ఎక్కడ సెమినార్స్ అయినా మన గురువుగారు ఎంఎస్ఆర్ సార్ మీటింగ్స్ ఎక్కడైనా అటెండ్ అవుతూ వచ్చాము. నిజంగా లీడర్స్ ఇంత ఇంట్రెస్ట్‌గా చేశాం కాబట్టికే టీమ్ గూడా అంత మంచి టీమొచ్చారు. ఎక్కడైనా సరే నేను సెమినార్స్ ఇంకొకటి మైసూర్ లీడర్స్. మైసూర్ మీటింగ్ ఎక్సలెంట్ అసలు. మైసూర్ కూడా ఫస్ట్ టైమ్ ఒక 7 మెంబర్స్ ఎళ్ళాము. లాస్ట్ టైమ్ 17 మెంబర్స్ ఎళ్లారు. ఇక్కడ మనం అనుకుంటాము డీఎల్‌సీపీ మీటింగ్ వింటున్నాము, జూమ్ మీటింగ్ వింటున్నాం. ప్రతి మీటింగ్ వింటున్నాం గూడా మళ్ళీ ఎందుకు మైసూర్‌కెళ్ళడము, సుభాషిత్ సార్ ఇక్కడికొస్తున్నారు గదా అనుకుంటాము. కానీ ఇక్కడ జరిగే మీటింగ్స్ ఏ మీటింగ్‌కి ఆ మీటింగ్‌కే వేరే లెవెల్‌లో ఉంటుంది. అలా నేను ప్రతి మీటింగ్‌కి అటెండ్ అవుతూ, నాకు మంచి టీమ్ రావడం ద్వారా, నేను ఫస్ట్ తీసుకున్నందుకు నాకు చెక్ ₹350 వచ్చింది. హైయెస్ట్ చెక్ వచ్చేసి రూ. 48,437 వచ్చింది. ఫస్ట్ ఎవ్రీ మంత్ గూడా ప్రతి నెల నేను అచీవ్‌మెంట్ అవుతూనే వెళ్ళాను. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్ ఏ లెవెల్ మిస్ అవ్వకుండా ప్రతి నెల సక్సెస్ అవుతూ నేనొక్కదాన్నే కాదు, నా కింద ప్రతి ఒక్క టీమ్ గూడా బాగా యాక్టివ్‌గున్నారు. మంచి గోల్డ్ డైరెక్టర్స్, సిల్వర్ డైరెక్టర్స్, బ్రాంజ్ డైరెక్టర్స్ ఆహ్, ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. నేనొక్కదాన్ని తీసుకుంటే నాకు హ్యాపీ కాదు. కింద టీమ్ కూడా తీసుకుంటున్నారు కాబట్టికి హ్యాపీ.
ఇంకా లీడర్స్ మైసూర్. మైసూర్ మనకి ఎళ్ళాము అంటే నాకక్కడ నచ్చింది ఏంటి, గురువుగారి మాటలు ఇక్కడ ఒకలాగుంటాయి మనకి. అక్కడికెళ్ళిన తర్వాత వెస్టేజ్ ఒకటే కాదు మనకి లైఫ్. సరే బిజినెస్ అంటే పక్కన పెడదాము. లైఫ్ ఎలా ఉంటుందో, మన లైఫ్‌లో ఎలా ఉండాలో అసలు ఎక్కడా దొరకదు. మనం ఎంత అమౌంట్ ఇచ్చి కోచింగ్ తీసుకున్నా మనకు అట్లాంటి మనకు స్పీచ్ దొరకదు. గురువుగారు అలాంటి వర్డ్స్ చెప్తారు. నిజంగా నన్ను లాస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు పర్పస్ ఏంటి? అసలు నువ్వెందుకొచ్చావు? అని జెప్పేసి అడిగారు. నిజంగా అనిపిచ్చింది. మనం వస్తున్నాము. గోల్ అంటున్నాము, అదంటున్నాము, ఇదంటున్నాము. చేస్తున్నాము. కానీ నిజంగా పర్పస్ ఏంటి? మనం ఏ పర్పస్‌లో వచ్చాము అని అడిగారు. ఎక్సలెంట్ అనిపిచ్చింది. లైఫ్‌లో ఎలా బతకాలనేది గూడా చాలా మోటివేట్ అయ్యామక్కడ. లీడర్స్ ఎవరైనా వెళ్ళడానికి ఆలోచించిన లీడర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఆలోచించొద్దు. 5,000, 6,000 అమౌంట్ అవుతే అవుతాయేమో. ఆ 5, 6,000 మనకిక్కడ ఉంటే గూడా ఖర్చవుతాయి. ఏదో విధంగా పార్టీ అని జెప్పేసో ఏదో ఒక విధంగా అవుతాయి. కానీ అలాంటివి మనకి స్పీచ్ ఎక్కడ దొరకదు గురువుగారిచ్చేది. అది మిస్ అవ్వకుండా టీమ్‌ని కూడా ప్రమోట్ చేసుకుంటూ నిజంగా లీడర్స్ చెప్పగానైతే ఎవరు వినరు. వాళ్ళకి కూడా అర్థం కాదు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పి మనం తీసుకెళ్తే వాళ్ళు నిలబెడతారు. మనకు హ్యాపీ, వాళ్ళకి హ్యాపీ. ఓకే. థ్యాంక్ యూ లీడర్స్. ఇది నా జర్నీ. థ్యాంక్ యూ సార్. మేడం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మేడం. మేడం కవిత మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం కంప్లీటెడా మేడం? ఓకే సార్. అంటే టైమ్ 6 అవుతుంది. 6:10 అవుతుంది అని చెప్పేసి. ఓకే. మాట్లాడతారా క్లోజ్ చేస్తారా మేడం? క్లోజ్ చేసేయండి సార్. ఓకే. థ్యాంక్ యూ మేడం. అడగగానే సమయించినందుకు. మీ టెస్ట్‌మనీ చాలా ఇన్స్పిరేషన్‌గా ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎందుకంటే చాలా థ్యాంక్ బిజీ యూ. షెడ్యూల్ అయినప్పటికి కూడా అడిగిన వెంటనే జూమ్ ఇచ్చారు. మేడం ఒక చిన్న 2 సమాధానాలు మేడం మీ దగ్గర నుంచి. ఓకే సార్. మీరు సిస్టమ్‌లోకైతే మీరు త్వరగానే వచ్చారు. ఆఫ్‌లైనర్స్ గాని ఎవరు గూడా మిమ్మల్ని పెద్ద ఫోర్స్ చేయలేదు. అంటే యెస్ సార్. పెద్దగా కాల్స్ ఏం లేదు. కానీ మీకు టీము అలానే వచ్చిందా మేడం ఫాస్ట్‌గా? ఎలా నెగెటివ్స్ లేకుండా? మాక్సిమం నెగెటివ్స్ ఉంటాయి సార్. ఎక్కడైనా నెగెటివ్స్ ఉంటాయి. పాజిటివ్‌గా అంటే మెయిన్‌గా లీడర్స్ వచ్చి మనకి మన లీడర్స్ అంటే మా లీడర్స్ గూడా ఎలా ఉంటారంటే అప్లైనరే రావాలి, హోమ్ మీటింగ్సే ఇవ్వాలి, అప్లైనరే చెయ్యాలి అనేది ఒక థాట్ ఉంటుంది గదా! మనకు తెలీదు అన్న ఆలోచనలో ఉంటారు. నిజానికి ఇక్కడ ఏంటంటే మాకు అప్లైనర్స్ లాంగ్‌లో ఉండడం వల్ల హోమ్ మీటింగ్స్‌కి వాళ్ళు రాలేకపోయారు సార్. నాకు మనకేమంటారు డెమోస్ కూడా చేయలేదు. ఒక 2 మీటింగ్‌లు ఓరల్‌గా చెప్పారు. డెమోస్ ఒక్కటి ఇట్లా చెప్తేను నెక్స్ట్ మేము యూట్యూబ్‌లో తెలుసుకొని ఇక్కడ ఒకటి సార్ ఇప్పుడు మనకి మనం తెలుసుకోవాలి, నేనే చెయ్యాలి అనుకుంటే మనం ఇన్వాల్వ్ అయ్యి చేస్తాము. వేరే వాళ్ళెవరో వచ్చి చేస్తారు అనుకుంటే మనం ఇక్కడ ఇంట్రెస్ట్ పెట్టలేము. ఇక్కడ నా ప్లస్ పాయింట్ ఏంటంటే అప్లైనర్స్ నాకు సపోర్ట్ లేకపోవడం వల్ల, దగ్గరలో లేకపోవడం వల్ల నేను నేర్చుకున్నానేమో అనిపిస్తది. సేమ్ అలానే నా లైఫ్ లైనర్స్ కూడా మాక్సిమం వాళ్ళు నేర్చుకొని వర్క్ చేస్తారు. నెగెటివ్స్ అయితే వస్తాయి సార్. పక్కా నెగెటివ్స్ రాకుండా ఎక్కడ అయితే లేవు. చాలా నెగెటివ్స్ వచ్చాయి. ఎక్సలెంట్ మేడం. మరి ఆ రిజెక్షన్స్ వచ్చినప్పుడు ఈ సిస్టమ్ నాకెందుకు? ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది? అందరి దగ్గర రిజెక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? వదిలేయాలనిపించిందా మేడం? యెస్ అనిపిచ్చింది సార్. అనిపిచ్చింది. కానీ ఒక్కటే నేను డిసైడ్ అయ్యాను. ఏంటంటే నాకు ఫ్యామిలీని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ చేయగలిగిన అమౌంట్ పెట్టకుండా, పెట్టుబడి లేకుండా ఉన్న బిజినెస్ అంటే ఇదే. ఇది నాకెక్కడ దొరకదు. బయటికెళ్తే ఏ బిజినెస్ చేసినా ప్రాబ్లమే. ఇంకొకటి జాబ్‌కెళ్తే బాస్ ఉంటారు. టైమింగ్స్ ఉంటది. అంతకంటే రిస్క్ అయితే ఇది కాదు గదా సార్. ఇది హ్యాపీగా ఎక్సలెంట్. చేయొచ్చు. ఎక్సలెంట్ మేడం. మీటింగ్స్, జూమ్ ఎక్కడ మీటింగ్స్ ఉన్నా అప్లయన్స్ కాల్ చేయకుండానే మీరు అటెండ్ అయ్యేవాళ్ళా మేడం? యెస్ సార్. అసలు అప్లైనర్స్ గుంటూరులో అయితే స్టార్టింగ్‌లోనే ఫస్ట్ టైమ్ 4 మెంబర్స్ అప్లైన్ మాకు పావని మేడం వాళ్ళు కూడా రాలేదు. అంటే వాళ్ళు టీమ్ లేదు అంటే పెద్దగా అన్ని మీటింగ్స్‌కి అటెండ్ అవ్వరు కదా! వాళ్ళు వెళ్తానేం అనుకోలేదు. మేము పోస్టర్ చేసి టికెట్ బుక్ చేసుకొని మేము మీటింగ్‌కెళ్ళే వరకు మేడం వాళ్ళకి తెలీదు. ఎక్సలెంట్ మేడం. టికెట్స్ మీరే బుక్ చేసుకునేవాళ్ళు, మీరే ఎళ్ళిపోయేవాళ్ళు మీటింగ్ మేమే పోస్ట్ ఎళ్ళిపోయాం. రాగానే. యెస్ సార్. ఎక్సలెంట్ మేడం. మీ గోల్ చెప్పలేదు మేడం. ఓకే. సారీ. గోల్ అంటే ఇప్పుడు మనకి స్టార్ లెవెల్‌లో ఉన్నాము గాబట్టి కార్ అచీవ్‌మెంట్ అయింది. గోలొచ్చేసి డిసెంబర్ కాదు. ఎంత వీలైతే మాక్సిమం మే, జూన్ కల్లా 1,00,000 తీసుకోవాలని జెప్పేసి గోల్ బెట్టుకొని వర్క్ జేస్తున్నాను సార్. ఎక్సలెంట్ మేడం. మీకొస్తది. ఎందుకంటే అంత డెడికేషన్ వర్క్ చేస్తున్నారు. సో, లీడర్స్ గమనించండి. చాలా మంది ఈవెన్ నాతో సహా స్టార్టింగ్‌లో నేను చేసింది కూడా అదే. అప్లైనర్ నాకు సపోర్ట్ చేయట్లేదు.
అప్లైనర్స్ నాకు హోమ్ మీటింగ్ ఇవ్వట్లేదని చెప్పేసి నెగిటివ్కి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మేడం గారు చూడండి, అప్లైనర్ మాకు దూరంలో లేకపోవడం అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఎందుకంటే మాకు నేర్చుకోవటానికి వీలైంది, ఎందుకంటే నేర్చుకోవాలని ఆశ కలిగిందని చెప్పేసి చెప్తున్నారు. చాలా మంది అదే అప్లైనర్ మేడం మీ సిస్టర్ జాయిన్ చేశారు కదా, ఎస్ సార్. ఇప్పుడు వాళ్ళ సిస్టంలో ఉన్నారా? లేదు సార్, స్టార్టింగ్ నుంచి తన సిస్టంలో లేరు. జస్ట్ కొన్ని రోజులు ఇట్లా ఐడీస్ తీసుకునేంత వరకు తీసుకున్నారు. హోమ్ మీటింగ్స్కి కానీ తను మీటింగ్స్ కానీ ఎక్కడ అటెండ్ అవ్వలేదు. నాకు కూడా మీటింగ్స్కి వెళ్ళమని ఎక్కడ చెప్పలేదు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ మేడం. మీరు జాయిన్ చేసిన మీ సిస్టర్ గారు లేకపోయినా కూడా సిస్టమ్ని పట్టుకొని మంచి సక్సెస్ అయ్యారు మేడం. ఎక్సలెంట్ మేడం. సో ఎస్ సార్. లీడర్స్ గమనించండి, నిజంగా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే వేస్టేజ్లో, ఎందుకంటే మేడం గారు అన్నట్టు ఏదో ఒక అమౌంట్ వస్తుంది, కొంచెం కుటుంబానికి ఆసరాగా ఉంటుంది అనే ఉద్దేశంతో తను డిసైడ్ అయ్యారు. ఈ అప్లైనరే చెప్పాలి, అప్లైనర్ మీటింగ్ తీసుకెళ్ళాలి, అప్లైనర్ టికెట్ వేయాలి, అప్లైనర్ కాల్ చేయాలని ఏమి లేకుండా తనంతట తాను యూట్యూబ్లో నేర్చుకొని తనే హోమ్ మీటింగ్స్ చేసుకుంటూ ఇంత మంచి సక్సెస్ తీసుకోవడం జరిగింది. కాబట్టి అదే సిస్టమ్, అదే ప్రొడక్ట్, అదే అసోసియేషన్ మనకు కూడా ఉంది. ఎందుకంటే అప్లైనర్ అనే వ్యక్తి ఒక అవకాశాన్ని మాత్రం మన దగ్గర తీసుకొస్తాడు. ఎందుకంటే ఆ అప్లైనర్ కూడా చాలా పెద్ద టీం ఉంటుంది కాబట్టి, మీరు కూడా ఒక అప్లైనరే కాబట్టి ఈ బిజినెస్ అనేది మీది నాది కాబట్టి మనం నేర్చుకొని మనం ముందుకెళ్ళటానికి ప్లాన్ చేసుకోవాలి. మనం నేర్చుకున్నంత కాలం, అప్లైనర్ మీద ఆధారపడినంత కాలం మన బిజినెస్ అనేది ముందుకెళ్తూ మన సక్సెస్ అనేది ఎప్పుడుకో వస్తుంది. అది కూడా మనం అనుకున్న సక్సెస్ అయితే రాదు. ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, మార్చుకుంటామో, ఓర్పుగా ఉంటామో అప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మీ గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ ఆశిస్తున్నాం యూ మేడం. సార్. ఇంకా మనకి గురువుగారు టీంలో ఉండడం అనేది నిజంగా ఏ జన్మలో చేసుకున్న అదృష్టము. నిజంగా ఆ ఎథిక్స్ అసలు నిజంగా సార్ బయట ఎక్కడ చూడండి. మెసేజ్లకు వచ్చాక మీ ప్రపంచం అనేది తెలియదు కదా సార్. ఇంతకుముందు ఎంతసేపు ఉన్న ఇల్లు ఫ్యామిలీ ఇంతవరకే తెలుసు. ఇప్పుడు లైఫ్ లో ఏం తెలుసుకోవాలి, ఎంత మిస్ అయ్యామనేది కూడా ఇక్కడ నేర్చుకోగలుగుతున్నాం. చాలా హ్యాపీ సార్. గురువు గారిని అయితే నిజంగా కనిపిస్తున్న దేవుడు అనుకోవచ్చు. గురువు గారి మోటివేషన్, గురువు గారి మీటింగ్ ఎక్కడ ఉంటే అక్కడ సార్ మీటింగ్స్ కి అయితే ఎక్కడ ఉన్న పోస్టర్ చూస్తే వెళ్ళాలనిపిస్తుంది. లీడర్స్ కూడా అలానే వెళ్తారు. అది మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్సలెంట్ ఎక్సలెంట్ మేడం. సో లీడర్స్ గమనించండి, అది బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ అయినప్పటికీ కూడా ఇంకా సర్వీస్ కావాలి, అప్లైనర్ రావాలి, అప్లైనరే ఓ మీటింగ్ చేయాలని చాలా మంది అలానే ఉన్నాం. అలానే ఉంటే మన సక్సెస్ కూడా అలానే ఉంటుంది. పెద్ద సక్సెస్ ఏమి ఉండదు, 5-10 వేలు అంతవరకే ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా పెద్ద లక్ష్యాలతో వేస్టేజ్ అనేది మనం వేస్టేజ్లోకి రావటం జరిగింది. ఆ లక్ష్యాలకు మనం దగ్గరకు చేరాలంటే మేడం గారు అన్నట్టు అప్లైనర్ కొంతవరకే సపోర్ట్ చేస్తారు. మనం ఓన్గా నేర్చుకొని మనం ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం, ఎందుకంటే మీకు థ్యాంక్ యూ సార్. 6:30 ఓకే సార్. కల్లా లీవ్ అవుతానన్నారు కాబట్టి. సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మోహన్ రావు సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గురువు గారు. సుజాత మేడం, గుడ్ మార్నింగ్. అడ్మిట్ చేసుకోండి. సార్ సార్ రవి సార్ గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. కవిత మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నీ నీ జర్నీ బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. జర్నీ బాగుంది. లీడర్స్ అందరూ కూడా ఇది నా బిజినెస్ అని చెప్పేసి డిసైడ్ చేస్తే ప్రతి ఒక్కరం సక్సెస్ అవుతాం మేడం. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా చెయ్యాలి. ఇది దీంట్లో మంచి బిజినెస్ ముందు ఫ్యూచర్. మేము పని చేసుకునే వాళ్ళమైనా దీంట్లో గెలవాలని ముందుకు నడుస్తున్నాం మేడం. మీ లెక్కే అక్కడ అక్కడ పోయి కూడా ఎంత కష్టపడైనా చెయ్యాలి. ఆమె ఎవరు అంటే ఆమె చెప్పితే మాటలు వినలేదంటే మాలాంటి వాళ్ళు కూడా చెప్తే వినరా అని కూడా మేము ముందుకు నడుస్తున్నాం. అయినా కూడా మా సార్ వాళ్ళు ఏ జామునైనా వస్తూ ఉంటారు, హోమ్ మీటింగ్లకి వాటికి చెప్తా ఉండరు. అట్నే నీ జర్నీ కూడా బాగానే ఉంది మేడం, బాగా చెప్పారు. కానీ ఓకే, తొందరగా థ్యాంక్ యూ. ముగిచ్చారు. ఇంకా ఇంకా మాట్లాడలేదు మేడం అని మేము చూస్తున్నాం. సారీ మేడం, కొంచెం నాకు పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది, అందుకని చెప్పేసి కొంచెం ఈవినింగ్ టైం అయితే కొంచెం టైం తీసుకునే వాళ్ళం. మార్నింగ్ టైం కదా మేడం, కొంచెం ప్రాబ్లం అంతే. ఓకే. థ్యాంక్ యూ నమస్తే థ్యాంక్ యూ సుజాత కవిత మేడం. మేడం గారు.
ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ నమస్తే. సుజాత మేడం. మోహన్ రావు సార్, గురువు గారు ఒక్క నిమిషం. ఆ, సుజాత మేడం నమస్తే ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. మీరు కూడా కవిత మంచి మేడం లీడర్. గారు. నమస్తే రవి సార్ గారు. మేడం గారు సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా తక్కువ మాటలు చెప్పారు, ఎక్కువ భావాన్ని అందించారు. అంటే ఇంటి నీకు ఎంత గెలిచి రచ్చగలచాలనేటువంటి దృక్పథంతో ఉన్నారు. ఎందువల్లంటే ఇప్పుడు 6:30 అయింది, పిల్లలకి వాళ్ళని పంపించాలనేటువంటి దృక్పథం ఎంత మంచి ఆలోచన. అంటే ఇంటిని చక్కదిద్దుకొని బయట కూడా మనం రాణించాలనేటువంటి దృక్పథం కలిగినటువంటి విధానం నాకు బాగా నచ్చింది. నడుస్తున్న దేవుడు అన్నారు ఎంఎస్ఆర్ గురువు గారి గురించి. అది ఎంత గొప్ప మాట. ఆయన చూసినప్పుడల్లా నా బోటి వాళ్ళకు కూడా ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని, ఆలోచనని, అవగాహన కలిగించేటువంటి వారి మాటలు ఎప్పుడు కూడా వినాలి అనేటువంటి దృక్పథాన్ని చెప్పడం అనేటువంటిది మేడం గారు, కవిత మేడం గారు కూడా చెప్పడం అనేటువంటిది నాకు చాలా నచ్చినటువంటి విషయం. మేడం గారు చెప్పినటువంటి మాటలు తక్కువే కావచ్చు, దాంట్లో భావం ఎక్కువ, భావగర్భితంగా చెప్పారు. అది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని తక్కువలో ముగించారనేటువంటిది కాదు. అక్కడ తక్కువ ఎక్కువ అనేది కాదు. మనం ఎంతవరకు మరి ఈ వెస్టేజ్లో చేరి ప్రయాణం కొనసాగిస్తున్నాం అనేటువంటిది మెయిన్ ఆలోచనగా తీసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఉదయం లేచిన కాడి నుంచి పడుకోబోయే ముందు ఈ రోజు మనం ఏం చేశాం, ఎంతమందిని కలిసాం, ఎన్ని పాయింట్లు వచ్చినాయి అనేటువంటిది కూడా ప్రతిరోజు కూడా రాత్రి అయ్యేటువంటి సమయానికి సింహావలోకనం చేసుకోవాలి. ఎలాగంటే మనం ఈ రోజుల్లో 2 నుంచి 14 వరకు చాలా ఇంపార్టెంట్. సిఎన్సి కానీ ఆఫ్ సిఎన్సి కానీ ఎవరైతే కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారో వాళ్ళకి చేత పాయింట్స్ ఇప్పించడం కానీ సరుకులు ఇప్పించడం కానీ చేయటం అనేటువంటిది ప్రధానమైనది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రవి సార్ గారు చెప్పినట్లుగా కానీ, మరి కవిత మేడం గారు చెప్పినటువంటి విషయాన్ని కానీ, ఎంఎస్ఆర్ గురువు గారి యొక్క వీడియోస్ చూసి నేను చైతన్యవంతులయ్యాను. అంతేకాకుండా ఆ రోజల్లా నాకు నిద్ర పట్టలేదన్నారు. ఆయన మీటింగ్ చెప్పినప్పుడు ప్రతిసారి కూడా మేము వెళ్ళినప్పుడు సాయంత్రానికల్లా అరే గురువు గారు ఇంత బాగా చెప్పారు, మనం ఏం చేస్తాం అనేటువంటిది ఆలోచన మాకు కలిగింది. ఆ కలిగినటువంటి ఆలోచన ద్వారా మేము ఈరోజు సక్సెస్ అయ్యేటువంటి దానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మేడం గారు అనుకున్నటువంటి గోల్స్ సాధించాలని, రవి సార్ చెప్పినటువంటి మాటలు కూడా మనం అర్థం చేసుకోవాలని, అలాగే ఎంఎస్ఆర్ గురువు గారి యొక్క ఆశీస్సులు మరి ఈ జూమ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉండాలని, అదేవిధంగా భవిష్యత్తులో మేడం గారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెతగాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గురువు గారు. మీ ద్వారా కొన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. ఆంజనేయులు సార్, గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆంజనేయులు సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం నేను మంగళగిరి నుంచి మాట్లాడుతున్నా మేడం. చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం ఇవాళ జూమ్ మాత్రం. తక్కువ టైం చేసుకున్నా చాలా వండర్ఫుల్ గా అర్థమయ్యేది చెప్పారు మేడం. జూమ్ గురించి మీకు అప్లేరు ఎవరు కాల్ చేయకపోయినా, ఎవరు ఫోర్స్ చేయకపోయినా నిద్ర అనేది పట్టకుండా జూమ్ ఎప్పుడు వచ్చిద్దా, ఎప్పుడు విందాం అనేది నేను వాటినే ఎదురు చూసేవాడిని మేడం. చాలా వండర్ఫుల్ గా ఉంటది మేడం జూమ్ వింటే. కొంతమందికి ఇంకా అర్థం కావట్లేదు మేడం. ఇది అనేది మన నాలాంటి వాడు వెళ్ళి చెబితే ఇదేంది, ఫలానా వాళ్ళు చదువుకోరాని వ్యాపారం చేసుకునేవాడు చెబుతున్నాడు, మనం చదువుకునేవాడు చెప్పే అంత తోడయ్యాడా అని అనుకుంటున్నారు మేడం. కానీ దాంట్లో మనకి అమౌంట్ వచ్చినాక అప్పుడు తెలిసిద్ది మేడం అనేది నాకు కొంచెం గమనమైంది మేడం. ఏదైతే మీ గోల్డ్ ఉందో అది త్వరగా రీచబుల్ అవ్వాలని చాలా వండర్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. మీరు కూడా త్వరలో రీచ్ అవ్వాలి మీ గోల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్సలెంట్ ఆంజనేయులు సార్. థ్యాంక్ యూ. వెంకటేశ్వర సార్, గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. వెంకటేశ్వర సార్, గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. కవిత మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం మీరు చెప్పిన ప్రతి పాయింట్ నాకు చాలా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ సార్. మీరు జూమ్ తో యాడ్ అయ్యారని చెప్పారు కదా, అసలు ఎక్సలెంట్ మేడం. జూమ్ అనేది ప్రతిరోజు నేను మిస్ అవ్వకుండా జూమ్ నే యాడ్ అవుతూ ఉంటాను. ఏదైనా మీటింగ్ మిస్ అయినా కానీ
జూమ్ అనేది ప్రతిరోజు 5 గంటలు లేసి నేను స్టార్ట్ చేస్తాను మేడం. మా డౌన్లైనర్ కానీ ఎవరికైనా కాల్ చేస్తూనే ఉంటాను మేడం. రైట్ సార్. జూమ్ అనేది మనం ఇంట్లో హ్యాపీగా వినొచ్చు. ఖర్చు అయ్యే పని కాదు, టైం వేస్ట్ అయ్యే పని కూడా కాదు సార్. జూమ్ వినని వాళ్ళది చూస్తే నాదొక్కటే అనిపిస్తది సార్. ఇంట్లో ఉండి జూమ్ వినలేకపోతే మనం టీమ్ ఎలా చేయగలుగుతాము అని, అంటే సారీ ఎవరు ఏమనుకోవద్దు. నాకు అనిపించేదైతే అది. జస్ట్ మనం 5:00 అంతే అంటే ఆల్మోస్ట్ లేచే టైమే కాబట్టి హ్యాపీగా జూమ్ వినొచ్చు. జూమ్ వల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది. మీటింగ్స్‌లో మనకు దొరకని సబ్జెక్ట్ కూడా ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి హ్యాపీగా లీడర్స్ అయితే జూమ్ అటెండ్ అవ్వండి. ఇక్కడి నుంచి ఎవరైనా నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఉంటే. అవును మేడం. నేను ప్రతిదీ చేసి మా డౌన్లైనర్ కానీ చెప్తుంటాను. జూమ్‌లో యాడ్ అవ్వాలి. ఒకవేళ మీటింగ్ లేకపోయినా గానీ. మనం ఏంటంటే జూమ్‌లోనే ప్రతి ఒక్కరి మాటలు విలువైనవి వస్తుంటాయి కాబట్టి వాటిని పట్టుకొని మనం ముందుకెళ్ళగలుగుతాం చెప్తాం మేడం. ఎస్ సార్. ఎక్సలెంట్ వెంకటేశ్వర సార్. మీరు కూడా జూమ్ కానీ మీటింగ్ కానీ ఎక్కడ మిస్ అవ్వట్లేదు. చాలా మంచి లీడర్ సార్. థ్యాంక్ యూ. దుర్గా మేడం గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి. రవి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. కవిత మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. తక్కువ టైం అన్నా చాలా మంచి మాటలు చెప్పారు మేడం. మేము కూడా ఈ వెస్టేజ్ లో ప్లాట్ఫారంలో జాయిన్ అయిన కాడి నుంచి అప్లైర్ చేత ఎప్పుడు ఫోన్ చేయించుకోలేదు మేడం. జూమ్ కి అటెండ్ అవ్వండి మేడం అని. ఈ జూమ్ మాత్రం చాలా మంచిగా మాకు యూజ్ఫుల్ అవుతుంది మేడం. నేను కూడా ఇట్లానే ఎక్కడ సెమినార్ ఎక్కడ ఫ్లోట్ మీటింగ్ ఉన్నా కూడా వెళ్తా ఉంటే నాకు కూడా మంచి టీం వచ్చింది మేడం. మా టీము మా లైఫ్ లైనర్కి ఎప్పుడు 3 తరాలు రుణపడి నేను వాళ్ళకి శిరస్సు వంచి నమస్కారం పెడతాను మేడం. మా అప్పలేర్లకు కూడా అందరికీ అలానే వాళ్ళకి కూడా శిరస్సు వంచి నమస్కారం పెడతాను మేడం. మీ గోల్ ఏదైతే ఉందో నా హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం ఫుల్ఫిల్ అవ్వాలని. నేను మారుతా, నన్ను నేను మార్చుకుంటా, నేర్చుకుంటా దీంట్లో జర్నీ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. విష్ వెల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ దుర్గా మేడం. ఎక్సలెంట్. మీరు కూడా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. మంచి లీడర్. థ్యాంక్ యూ. రామయోగి సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. రవి సార్ గుడ్